సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళకి రెలవెంట్. సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ us సంథింగ్. శామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్ ఇప్పుడు ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేస్తాను అలా. అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్ని కొట్టుకున్నాం. వెల్, బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా శామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్, అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ఒక ద షో అంటే ఇంకా ఒక శామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది. And that's why I agreed to take on this challenge. I hope it works out. సో ఇప్పుడు ఇంకో ప్రోమో చూసేద్దామా? ఆల్రెడీ ఒక ప్రోమో చూసాము. విల్ సీ ద సెకండ్. నందిని has directed all the visuals that you are seeing right now. Please guys, రేటింగ్స్ ప్రతిదానికి అది చెప్పడం అవసరమా? చూసిన తర్వాత బాగుందని చెప్తే చెప్పాలి కదా. ఎలాగో బాగుంది కాబట్టి గైస్ థ్యాంక్ యూ టీమ్. మనవాలే వాళ్ళకి అర్థమైపోయింది చప్పట్లు మీరే కొడుతున్నారని అర్థమైపోయింది. ఈరోజు బ్రేక్ ఇవ్వలేదా మీరందరికీ? సమంత గారు చెప్పడానికి కొంచెం సందేహించింది కానీ లేకపోతే సాఫ్ట్గా చెప్పింది కానీ ఏంటంటే, ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు, దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది, కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంట్ ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి, ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే మీరు మీ గురించి మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను.